దక్షిణ కాశీ వేములవాడలో కోడెల మృతి కలకలం రేపుతుంది. కంటికి రెప్పలా కోడెలను కాపాడాల్సిన దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంతకీ కోడెలు ఎందుకు మృత్యువాత పడుతున్నాయి? గోశాల నిర్వహణను అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వేములవాడ రాజన్న ఆలయం గోశాలలో కోడెదూడల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. వారం రోజుల వ్యవధిలోనే 20కి పైగా రాజన్న కోడెలు మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. కోడి కడితే కోడి వరాలనిచ్చే దేవుడిగా వెలుగొందుతున్న రాజన్న ఆలయంలో భక్తులు ఎంతో విశ్వాసంతో కోడెలను అందజేస్తున్నారు. అయితే కోడెలు ఉంటున్న గోశాలల నిర్వహణ, పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకే రోజు ఏకంగా 8 కోడెలు మృతి చెందటం, గుట్టుచప్పుడు కాకుండా వాటిని మూలవాగులో ఖననం చేయటం వేములవాడలో చర్చనీయాంశమైంది. ఇవే కాదు, గోశాలలో ఇంకో 10 కోడెలు అనారోగ్యంతో బక్కచిక్కిపోయి దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. గోశాలలో ప్రస్తుతం 1500 నుంచి 2000 వరకు ఆవులు, కోడెలు ఉన్నాయి. తిప్పాపూర్ గోశాలలో కోడెలను సంరక్షించేందుకు 11 షెడ్లు ఉన్నాయి. అందులో ఒక్కో షెడ్డులో సుమారు 60 వరకు కోడెలు ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే 11 షెడ్లలో 600-700 ఉండాల్సిన కోడెల స్థానంలో ఏకంగా 2000 కోడెలను ఉంచారు. దీంతో అవి అనారోగ్యం బారిన పడుతున్నాయి. దానికి కారణం గోశాలలో అస్తవ్యస్తమైన పరిస్థితి కారణంగా తెలుస్తోంది. గోశాలలలో ఉన్న షెడ్లన్నీ బురదతో నిండిపోయి ఉంటున్నాయి. కోడెల కాళ్లు బురదలో దిగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని భక్తులు వాపోతున్నారు. కోడెల మృతి ఇప్పుడేం కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు కోడెలు చనిపోయినా అధికారులు మొద్దు నిద్ర వేయటం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఒకే రాత్రి 8 కోడెలు మృతి చెందటంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సూచించారు. మరోవైపు కోడెల మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆలయ అధికారులతో మాట్లాడతానన్నారు. కోడెలకు రక్షణ కల్పించకపోతే ఇక భక్తులకు ఏం రక్షణ కల్పిస్తారని దుయ్యబట్టారు. ఆవుల మృతిపై అధికారులు నిర్లక్ష్యం చూపొద్దన్నారు. ఈ కోడెలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పంటారు. కాబట్టి నేను అలా వెంటనే ఈవో గారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులు రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాజేశ్వర దేవస్థానం పైసలు తీసుకుపోయి వేరే కాడ పెట్టాడు. మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి, సరైన సౌకర్యం కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. రాష్ట్ర దేవాలయ అధికారులు కేవలం ఆర్జిత సేవ టికెట్లు, హుండీ డబ్బులపైనే దృష్టి సారించడంతో కోడెల ఆలనా పాలన చూసేవారే కరువయ్యారని భక్తులు వాపోతున్నారు. గోశాలలో యుద్ధ ప్రాతిపదికన కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి నిన్న చూసుకుంటే ఒక 5 రాజన్న కోడెలు చనిపోవడం జరిగింది. ఈ రోజు ఒక 10 దాకా చనిపోవడం జరిగింది. మరి అసలు అధికారులు ఏం చేస్తా ఉన్నారు? రాజన్న ఆలయంలో కోడెల పేరు మీద మరి టికెట్ చింపుతూ కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ కూడా వాటి సంరక్షణ, మరి వాటిని కాపాడే బాధ్యత ఈ ఆలయ అధికారులకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి 1200 కోడెలను మరి 600 పట్టే కోడెలలో బంధించి వాటిని పట్టించుకోకుండా ఎందుకు వివరిస్తా ఉన్నారు? మరి రాజన్నకే మీరు మరి పాపం చేసినట్టు కాదా అని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం. మొత్తానికి రాజన్న భక్తులతో ఆలయ అధికారులు చెలగాటం ఆడుతున్నారు. భక్తితో ఇచ్చిన కోడెల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా వాటిని రక్షించి శాశ్వత చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.